విశాఖలోని గోపాలపట్నంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, సహస్ర తమలపాకుల అర్చన నిర్వహించారు. అలాగే 108 వెండి తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించారు. విశాఖలోని గోపాలపట్నంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, సహస్ర తమలపాకుల అర్చన నిర్వహించారు. అలాగే 108 వెండి తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించారు. ఇక విశాఖలో హనుమాన్ జయంతికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్, విశాఖ మొత్తంగా ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు అంగరంగ వైభవం జరుగుతుంది చెప్పుకోవాలి. వాస్తవానికి చెప్పుకుంటే హిందూ సాంప్రదాయ ప్రకారం హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. ఆలయం లేని ఊరంటూ లేదనే విషయం అనడంలో అతిశయక్తి లేదు. కార్యసిద్ధిని శత్రు జయాన్ని అందించే హనుమాను ప్రార్థి శక్తిని, జ్ఞానాన్ని లోపడుతుంది చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనతో ఇక్కడ ఆలయ ధర్మకర్త ఉన్నారు. ఇక్కడ మనం సీతంధరలోని అభయాన్ని స్వామి టెంపుల్ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ చెప్పుకోవాలి. సార్, ఇక్కడ చెప్పండి, ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి వేడుకలు ఎలా చేస్తారు? బాగా జరుగుతాయండి. బాగా జరుగుతుంది నుంచి కూడా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అభిషేకం ఇంకా వాస్తు పూజ, 10,000 సాంఘిక పూజ జరుగుతుంది. విశేషంగా అందరికీ భక్తులందరికీ 2,000 మంది అందరినీ భోజనాలు ప్రసాదం జరుగుతుంది. ఈ గుడి ఆలయం తయారు చేసి 25 సంవత్సరాలు పూర్తయింది. 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతితో పాటు మరొక 6 కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ 6 కార్యక్రమాలు విశేషంగా జనం వస్తారు. వారందరికీ కూడా 2 ఫోన్ చేసి వెళ్తామని ఆనవాయితీగా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆలయం 25 సంవత్సరాలు అయినప్పటికీ తరువాత కొండ మీద ఆలయం కట్టాము. అదిగట్టు కూడా 3 సంవత్సరాలు అయింది. ఇక్కడ కూడా హనుమాన్ జయంతి విశేషంగా జరుగుతుంది. ఆ లతాలుగా ఉన్న భోజనం చక్కగా పెట్టి సంతృప్తి చేసి వారందరికీ పక్కన జరపడానికి ఇంత అవకాశం ఇచ్చి ఇక్కడ కూడా ఎలాగే జరుగుతుంది. అక్కడ జరుగుతుంది. ఆలయం చాలా ప్రాముఖ్యత పెరిగింది. మొత్తం విశాఖపట్నంలో ఉన్నటువంటి జనం అందరూ వాళ్ళు అందరూ ప్రసాదం చేయగలుగుతారు అనేది కూడా జరుగుతుంది. ఆయన భక్తులందరికీ ఈ యొక్క ఆలయం యొక్క విశేషంగా జరుగుతుంది. అందరూ స్వామివారి యొక్క మనకి హనుమాన్ జయంతి ప్రత్యేకత అసలు హనుమాన్ జయంతి రైట్. థ్యాంక్ యూ సతీష్ నాయుడు.